హాయ్ హలో నమస్తే పీపుల్. సో ఈరోజు అయితే మేము వచ్చేసాము మెట్టుగూడలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి. ఈ టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి. ట్విన్ సిటీస్లో మాత్రం చాలామంది ఇరుముడి కట్టుకోవడానికి మాలధారణకైతే ఈ టెంపుల్కి వచ్చేస్తారు. అండ్ ఇక్కడైతే మనకు అయ్యప్పనే కాకుండా ఇంకా వేరే దేవుళ్ళు కూడా దర్శనం ఇస్తారు. సో ఇక్కడైతే సండే అండ్ వెనస్డే అయితే ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి. సో మీరు కనుక ఈ టెంపుల్ ఆల్రెడీ విజిట్ అయ్యి ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో మనమైతే లోపలికి వెళ్ళి చూసేద్దాము. మేము ఇక్కడికి ఓనం సెలబ్రేషన్ సందర్భంగా రావడం జరిగింది. టెంపుల్ అయితే ఫుల్ భక్తులతోనే కలకలలాడుతుండే. సికింద్రాబాద్ నుండి అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ కూడా ఉండదు, దాని లోపలనే ఉంటుంది. బై వాక్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోవచ్చు ఒక 5 minutesలో. సో ఇప్పుడైతే ఇంత కొంచెం రష్ లేదు, బట్ ఇరుముడి టైంలో అండ్ అయ్యప్ప స్వామి పూజల టైంలో ఈ టెంపుల్కి కనుక మీరు వస్తే అసలు మీకు ప్లేస్ కూడా ఉండదు నిల్చోడానికి, అంత రష్ ఉంటుంది. సో మనము మరిన్ని వీడియోస్ ఇక్కడ చేయబోతున్నాము. మీరు కనుక ఈ టెంపుల్ వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళండి. అండ్ ఈ రంగోలి అయితే నాకు మస్తు నచ్చింది. ఎంత టైం పట్టిందో తెలియదు, బట్ ఓనం సెలబ్రేషన్స్ కాబట్టి ఈ రంగులు అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఇరుముడి కట్టుకోవడము, మాలధారణ చాలా మంది వేసుకుంటారు. సో మనమైతే దేవుణ్ణి అయితే వీడియో తీయలేం కాబట్టి జస్ట్ గుడిని అయితే అవుట్ వ్యూ చూపించబోతున్నా. మీరైతే టెంపుల్ వెళ్తే ఎట్లాగో దేవుని దర్శనం అవుతుంది. ఇక్కడ మనకి విష్ణుమూర్తి, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత అన్ని గుడిలు అయితే ఉంటాయండి. ఎవ్రీ వెనస్డే అయితే ఇక్కడ పడి ముట్టేయడం జరుగుతుంది. అలాగే హరివరాసనం అయితే జరుగుతుందండి ఈవినింగ్ టైంలో. సో మీరు కనుక ఈ టెంపుల్ వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళమని నేనైతే రికమెండ్ చేస్తున్నా. కార్తీక మాసంలో అయితే ఇక్కడ అల్పాహారము, అన్నప్రసాదము కూడా అయ్యప్పలకైతే పెట్టడం జరుగుతుంది. సో ఇదండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి.